రేపు గురువారము, అలానే పంచమి కూడా. రేపు గురువారము పంచమి తిథి రోజున మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుపై ఇది చల్లండి చాలు. 24 గంటలు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూస్తారు. అద్భుతమైనటువంటి విజయాన్ని చూస్తారు. మంచి ఫలితం అనేది కలుగుతుంది. తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. శాస్త్రమే కాదు, సైన్స్ కూడా వివరిస్తుంది. ఎందుకంటే తులసి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంది తులసి చెట్టు. అందుకే ఈ తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువు అని పిలుస్తూ ఉంటారు. తులసి చెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది. అనునిత్యం ఎవరైతే తులసి చెట్టుని పూజిస్తారో, తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని, అంతేకాదు ఆర్థికంగా ఏ లోటు ఉండదు అని శాస్త్రం వివరిస్తుంది. ఈ తులసి చెట్టుపై మరి ఏది చల్లితే మన యొక్క దరిద్రం అంతా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. తులసి చెట్టుని అందరూ కూడా పెరట్లో పెంచుకోవాలి అని శాస్త్రం వివరిస్తుంది. కొంతమంది తప్పనిసరి తులసి చెట్టుని పెంచుకుంటూ ఉంటారు. తులసి చెట్టుని ఇంటి ముందు తూర్పు దిశన పెంచుకోవటం వల్ల ఇంటి లోపలికి తూర్పు దిక్కు నుండి వచ్చే గాలితో సహా తులసి వాసన మన ఇంటి లోపలి వరకు వస్తుంది. ఈ సువాసన వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది నిలవదు. అలానే గాలిలో ఉండే కొన్ని చెడు బ్యాక్టీరియాలను తులసి లాగేసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ని మనకు అందజేస్తుంది. తులసి నుండి వచ్చిన సువాసన పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాన్ని బయటికి మళ్ళీ శ్వాస ద్వారా వస్తాయి. ఇలా మన పేరుకుపోయిన మలినాలు మొత్తం తొలగిపోతాయి. ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో కానీ శ్వాస వదలడంలో కానీ ఎలాంటి ఇబ్బంది రాదు. ఇలా తులసి మన ఆరోగ్యానికి కూడా మేలుని చేస్తుంది. అంతేకాదు తులసి చెట్టు యొక్క ఆకులను ప్రతిరోజు 3 లేదా 5 ఉదయం పరిగడుపున తింటే గనక జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థ అనేది ఎలాంటి మలినాలను అయినా సరే బయటికి పంపిస్తుంది. మలబద్ధకం అనేది లేకుండా చూస్తుంది. ఇలా ఎన్నో రకాల ఔషధ గుణాలను వేర్లు, ఆకులు, కాండం అన్నీ కూడా మనకు అందజేస్తాయి. ఔషధ గుణాలతో కలిగి ఉండే ఈ చెట్టుని ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు. అయితే చాలామంది కష్టాల నుండి బయటపడాలి అని తులసి కోటకి ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉంటారు. తమ జీవితంలో ఒక మంచి రోజు రావాలి అని, డబ్బు బాగా సంపాదించాలి అని, సంపాదించిన సొమ్ము నిలవాలి అని ఆ భగవంతుని నమస్కరిస్తూ ఉంటారు. అంతేకాదు తులసి కోట దగ్గర మా ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో నిండి ఉండాలి అని నమస్కరిస్తూ ఉంటారు. ఇలా కోరిన కోరికలు నెరవేర్చాలి అని తులసి కోటకి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. మరి అదేవిధంగా రేపు పంచమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేసి తులసి కోటపై ఇవి చల్లటం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పనిసరి లభిస్తుంది. చాలామంది ఇంట్లో ఊరికే గొడవలు వస్తూ ఉంటాయి. డబ్బు అనేది చేతిలో నిలవదు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ లేకుండా అవుతుంది. డబ్బుని సంపాదించాలి అనే ఆశ ఉంటుంది, కానీ మార్గాలు ఏవీ కనిపించవు. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉండే దరిద్రం తొలగిపోయి జ్యేష్ఠాదేవి యొక్క చెడు దుష్ప్రభావాలు తొలగిపోయి, అంతేకాదు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు, జాతక దోషాలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అయితే మరి రేపు గురువారం తులసి చెట్టుపై ఏది చల్లాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. రేపు గురువారం పూజ చేసుకున్న సమయంలో
లక్ష్మీదేవిగా భావించి ఒక పసుపు ముద్దను తయారు చేయాలి. అంటే మనం గౌరీమాత అంటాం కదా, అలా ఒక పసుపు ముద్దను తయారు చేసి ఒక తమలపాకులో పెట్టండి. తర్వాత ఆ పసుపు ముద్దకి కుంకుమతో అర్చన చేయండి. అంటే కుంకుమార్చన మన అందరికీ తెలిసినదే కదా. ఆ విధంగా రేపు పసుపు ముద్దకి అంటే గౌరీమాతకి పసుపుపై కుంకుమను వేస్తూ అష్టలక్ష్మి స్తోత్రాన్ని కానీ, ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని కానీ జపిస్తూ కుంకుమార్చన చేయండి. అలా చేశాక అందులో నుండి కొంచెం కుంకుమను తీసి మీరు ఒక గాజు గ్లాసులో వేయండి. అలానే ఆ కుంకుమను 5గురు ముత్తైదువులకి పంచండి. మీరు కూడా నుదిటిన ధరించండి. అలా ఆ కుంకుమార్చన చేసిన కుంకుమ పరమ పవిత్రంగా మారిపోతుంది. ఆ కుంకుమను గాజు గ్లాసులో వేసి పరిశుభ్రమైనటువంటి నీళ్లను పోసి బాగా కలపండి. అలా కలిపి మీ 2 చేతుల్లో ఆ కుంకుమ గ్లాసుని పట్టుకొని మీ యొక్క కోరిక అనేది చెప్పుకోండి. మీ 2 చేతుల్లో ఆ గ్లాసుని పట్టుకొని నమస్కరించుకొని ఆ తరువాత మీ యొక్క సమస్యను చెప్పుకోండి. మీరు డబ్బు బాగా సంపాదించాలి అని, మీ భర్త ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, బాగా సంపాదించాలి, సంపాదించే అనేక రకాల మార్గాలు కనిపించాలి, మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవాలి అని నమస్కరించుకోండి. డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందాలి, డబ్బుకి లోటు లేకుండా బ్రతకాలి, అప్పులు అనేవి మాకు ఉండకూడదు, ఒకవేళ అప్పు ఉన్న ఆ అప్పు అనేది తీరే మార్గాలు కనిపించాలి అని నమస్కరించుకోండి. ఆ తరువాత ఆ కుంకుమ నీటిని తీసుకొని వచ్చి మీ తులసి చెట్టు పై భాగంలో చల్లండి. అలా చల్లి నమస్కరించుకోండి. మిగిలిన నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోసివేయండి. అంతే, ఇక పరిహారం పూర్తయినట్లే. కానీ ఈ కుంకుమ నీరు తులసి చెట్టుపై చల్లగా మిగిలినటువంటి నీరుని తులసి చెట్టుపై మాత్రమే చల్లండి. తులసి చెట్టు మొదట్లో పొయ్యకండి. అలా చేస్తే ఫలితం రాదు. ఇక అలా మిగిలిన నీటిని వేరే ఏవైనా మొక్కలకి కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పోసివేయండి. అంతేకాని ఇతరులు తొక్కే ప్రదేశంలో ఆ నీటిని పొయ్యకూడదు. ఎందుకంటే మనం కుంకుమను అర్చన చేశాము. గౌరీమాతకి కుంకుమార్చన చేసిన నీరు పవిత్రంగా ఉంటాయి కాబట్టి అందరూ నడిచి తొక్కే ప్రదేశంలో అసలు పోయకండి. అలా చేస్తే మీ పరిహారానికి ఫలితం అనేది రాదు. ఇక మరి మిగిలిన కుంకుమను ఏం చేయాలి, ఆ గౌరీమాతను ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. గౌరీమాతను మీరు తడిపి ఒళ్ళంతా రాసుకొని స్నానం చేస్తే మంచిది. శుక్రవారం పూట ఒకవేళ వారు గౌరీమాతను తులసి కోట మొదట్లో పెట్టవచ్చు. ఇక మిగిలిన కుంకుమను తీసి ఏదైనా ఒక డబ్బాలో పెట్టి అది అనునిత్యం మీరు వాడుకోవచ్చు. ఇలా చేస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. తెలుసుకున్నారు కదా పరిహారం. నచ్చితే ఒక లైక్ చేయండి.